మేడం వద్దు, ఏం మాట్లాడద్దు. నా మాట అంటే లెక్క లేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్న నీకు నాతో మాట్లాడే హక్కు లేదు. ఇంట్లో ఎవరు తప్పు చేసినా అందరూ వేలెత్తి చూపించేది నన్నే. మీరు చేసిన తప్పులకి శిక్ష మిమ్మల్ని కన్న తల్లిగా నేను తీసుకుంటాను. ఇక నుండి నాకు ఈ కుటుంబానికి, వ్యాపారానికి, ఆస్తికి, అంతస్తుకి ఏ సంబంధం లేదు. ఎవరిష్టం వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకండి. వాగ్దేవి, ఆవేశంలో నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు లేకుండా మేమంతా ఏమైపోవాలి? నేనుండడం వల్లనే నచ్చినట్టు బ్రతకలేకపోయాము అంటున్నారక్క. లేదు మేడం, నేను అలా అనలేదు. ఈ పెళ్లి కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, కానీ రెస్పెక్ట్ లేక కాదు. నీ మాటల్లో రెస్పెక్ట్, నువ్వు తీసుకున్న నిర్ణయంలో కనిపించలేదు. ఆంటీ ఆగండి. మీతో పాటు నేను కూడా వస్తాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీతో పాటే ఉంటాను. నా కుటుంబంలో ఎవ్వరికీ లేని శ్రద్ధ నీకెందుకు ప్రీతి? వీళ్ళు చేసిన పనికి నీకు శిక్ష ఎందుకు? వద్దు, నన్ను ఒంటరిగానే వెళ్ళనివ్వండి. మేడం వద్దు మేడం, మీరెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండి నీ నిర్ణయాన్ని సపోర్ట్ చెయ్యలేను. ఈ కుటుంబానికి ఇచ్చిన మాటని తప్పలేను. ఇక నుండి ఎవ్వరూ నా గురించి ఆలోచించొద్దు. ఆఖరికి నేను చచ్చినా నువ్వు మాత్రం నాకు తలకొరివే పెట్టొద్దు. తేజ, ఇలా భయపెట్టి వాడి భవిష్యత్తు మార్చాలనుకోవడం పద్ధతి కాదు. కన్నబిడ్డల మంచి కోరుకోవడం తప్పులేదు, కానీ ఇలా మాట నెగ్గించుకోవడం ఏంటి? నవ్య విషయంలో ఇలానే చేసింది. ఆఖరికి ఏం జరిగింది? నిజం చెప్పే అవకాశం లేక అందరికీ దూరం అయింది. రాహుల్ ధైర్యం చేసి మాట్లాడితే కూడా ఆవిడ నిర్ణయంలో మార్పు రాకపోతే ఏంటి ప్రయోజనం? మారిపోతున్నది నేను కాదు, నమ్మిన మనుషులు. ఆయన అనుకున్న అమ్మాయిని రాహుల్కిచ్చి కట్టబెట్టాలనుకునే స్వార్థంతో ఈ పెళ్లాపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆపాలి అనుకుంటే మనం ఇక్కడి వరకు వచ్చేవాళ్లం కాదు. మరెందుకు ప్రతి విషయంలోనూ నా మాట ఎక్కడ నెగ్గుతుందోనన్న పంతంతో వాదిస్తున్నారు? రాహుల్ ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు వద్దని వ్యతిరేకిస్తున్నారు? ఒప్పుకోలేదు, భయపెట్టి బలవంతంగా ఒప్పించింది. ఏదైతే ఏంటి, రాహుల్ ప్రీతిల పెళ్లి జరగడం ముఖ్యం. ఈ విషయంలో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. నా మాట తప్పేలా చెయ్యకూడదు. ఇది నా ఆర్డర్. మీరు కూడా
తేజ, మూర్ఖత్వానికి పరాకాష్టరా. డాడ్ ఆగండి. వద్దు తేజ, ఆపే అవకాశం లేనప్పుడు ఆవిడికి నచ్చినట్టే జరగనివ్వండి. నేను కారులో ఉంటాను, మీరు రండి. ప్రీతి, వెళ్ళి కూర్చో. పంతులు గారు, మీరు కానివ్వండి. బాబు, ఉంగరం తొడగండి. పంతులు గారు, ఇంకెందుకు ఆలస్యం? లగ్నపత్రిక చదవండి. స్వస్తి స్త్రీ చాంద్రమానేన ప్లవన్నామ సంవత్సర మాఘమాస ఉత్తరాయణం శుక్లబహుళ తేదీ 18న శ్రీమతి విక్రమనేని అరుణప్రసాద్, వాగ్దేవుల కుమారుడు చిరంజీవి రాహుల్కి కంచుకోట విశ్వనాథ్, ప్రియదర్శన దంపతుల కుమార్తె చీలాసో ప్రీతికి వివాహం జరిపించుటకు పెద్దలు నిర్ణయించినారు. సార్, ఐడి ప్రూఫ్. Thank you, Rajesh. Thank you so much. ఓకే.
ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ చుట్టూ తిరుగుతున్న వాణిని సరస్వని కనిపెట్టలేకపోయాను. ఆ ఇంట్లో వాళ్ళతో పాటు నన్ను కూడా ఫుల్ని చేసింది. ఆత్రేయ, షేమ్ ఆన్ యువర్ పార్ట్. ఈ విషయం వెంటనే వాగ్దేవి మేడంకి చెప్పాలి. సిగ్నల్ కి సీక్రెట్ కి దూరంగా ఎక్కడున్నారు మేడం? ఈ రోజైనా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్నాను, కానీ అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. ఇంకొదిలేయండి. ప్రీతి రాహుల్ల పెళ్లి ఎంత గ్రాండ్గా చెయ్యాలనే దాని గురించే తప్ప వేరే ఏ ఆలోచన వద్దు. అసలే కాబోయే మామగారికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు కదా. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని ఎలా చూసుకుంటారో అని చిన్న భయం. నా కోడలు అందర్నీ మారుస్తుందన్న నమ్మకం ఉందండి. ఏం టెన్షన్ లేదు. థ్యాంక్స్ ఆంటీ. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ మీరే చెప్పారు. అంతా మంచి జరిగితే అంతకు మించి ఏం కావాలి? మీరు కూడా ప్రీతి ఫ్యామిలీకి అప్పగింతలు చెప్పొచ్చు కదా. అప్పగింతలు కాదు, మీరు 2 చెంపలు పగలగొడతాను. ఎప్పుడు మాట్లాడాలో తెలియదు మీకు. మిస్టర్ బ్యాట్మన్, నేనేం మాట్లాడినా మీకెప్పుడు అర్థం కాదు. సో సాడ్. హలో తేజ, నేను ఆత్రేయని. హలో 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 తేజ. హలో సిగ్నల్ లేనట్టుంది, బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. తేజ, ఆత్రేయ గారు చెప్పండి. యా తేజ, మేడం నెంబర్కి చాలాసార్లు ట్రై చేశాను, పనిచేయట్లేదేంటి? అంటే అది సిటీకి కొంచెం దూరంగా వచ్చాం, సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది. సరే, నేను అర్జెంటుగా మేడంతో సరస్సు విషయం మాట్లాడాలి. ఆత్రేయ గారు, మేడం రిలేటివ్స్తో మాట్లాడుతున్నారు. విషయం అంటే నాకు చెప్పండి, మేడం నేను పోస్ట్ చేస్తాను. ఓకే. ఎన్నాళ్ళు మనం వెతుకుతున్న సరస్సు ఎవరో చెప్తే మీరు షాక్ అవుతారు. ఎవరు ఆత్రేయ గారు? మీ పని మనిషి వాణినే సరస్సు. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును తేజ, ఎలా ఉంది షాక్? మొత్తం అన్ని ప్రూఫ్స్ తీసుకొని నేను ఇంటికి వస్తున్నాను. మీరు కూడా తొందరగా ఇంటికి వచ్చేయండి. మేడంకి ఈ విషయం చెప్పడం మాత్రం మర్చిపోకండి. అఫ్కోర్స్, ఇంత షాకింగ్ న్యూస్ చెప్పకుండా ఎలా ఉంటానా? తప్పకుండా చెప్తాను. ఓ గాడ్, వీడు నిజం కనిపెట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేడంకి తెలియకుండా ఎలా ఆపాలి? ఎస్, ఆత్రేయ ఇంటికి రాకుండా మేడంని కలవకుండా చేయాలి. ప్లీజ్ సరసు, ఏడవకు. నేను మేడం కాళ్ళు పట్టుకొని బతిమాలాను, పెళ్ళొద్దని వేడుకున్నాను. అయినా వినకుండా ఇలా. నేను అర్థం చేసుకోగలను బాబు. అమ్మగారు అంతంత మాట్లాడుతుంటే మీరు మాత్రం ఏం చేస్తారు? నేనేం చేయలేకపోతున్నాననే బాధగా ఉంది. తాళి కట్టిన భార్య సాక్షిగా ఇంకొక అమ్మాయికి ఉంగరం తొడిగాను. నా చేతకానితనం వల్ల మన జీవితం నాశనమవుతుందేమో అని భయంగా ఉంది సరసు. ఏం కాదు.
నువ్వు ధైర్యంగా ఉండాల్సింది పోయి ఏంట్రా ఆ మాటలు? ఇంత జరిగిన తర్వాత కూడా ఏమని ధైర్యం చెప్పను పెద్దమ్మ. పెళ్లికి ఇంకా 10 రోజులుంది. మీ జీవితాన్ని మార్చుకోవడానికి, అనుకున్నది సాధించడానికి ఈ వ్యవధి చాలు. ఇన్ని రోజులు సాధించలేంది ఈ 10 రోజుల్లో అవుతుందిరా, నాకు నమ్మకం ఉంది. పదండి, బయలుదేరదాం. ఎక్కువసేపు మీరిద్దరూ ఇక్కడ ఉండకూడదు. ఏంటి రాహుల్, మా అమ్మమ్మ ఇల్లు అంత బాగా నచ్చిందా? లోపలే ఉండిపోయావు? లేదు, పెద్దమ్మ కోసం లోపల వెయిట్ చేస్తున్నాను. ఓకే ప్రియా, మేం బయలుదేరతాం. జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా. మళ్ళీ పెళ్లి రోజున కలుద్దాం. సరే. మేడంకి సరస్సునే వాణి అని తెలిసిందో లేదో? తెలిస్తే నాకు ఫోన్ చేస్తారు కదా. అంటే తేజ మేడంకి విషయం చెప్పాడో లేదో? చెప్పాత్రేయ. మేడం, గుడ్ న్యూస్. ఏమైంది ఆత్రేయ? సరస్ ఎవరో తెలిసింది. హలో 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 ఆత్రేయ. మేడం, బస్. కాల్ కాల్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మేడం, సరస్ ఎవరో తెలిసింది. హలో మేడం, 1 minute. హలో మేడం. మేడం, వినిపిస్తుందా? చెప్పండి ఆత్రేయ. మేడం, సరస్ ఎవరో తెలిసిపోయింది మేడం. వాట్? తెలిసిపోయిందా? ఎవరా అమ్మాయి? మీ ఇంట్లో పని మనిషిగా ఉన్న వాణినే సరస్సు. హలో హలో మేడం. హలో. ఏంటి రెస్పాన్స్ లేదు? హలో. ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఇన్నాళ్ళు మన కళ్ళు గప్పి తిరిగిన అమ్మాయి ఎవరో తెలిసిందంట. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపు స్విచ్ ఆఫ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? అర్జెంట్గా కాల్ చేయాలి ప్లీజ్. హలో మేడం, ఆత్రేయ అండి. చెప్పండి ఆత్రేయ, ఆ అమ్మాయి ఎవరు? మేడం, ఆ అమ్మాయి మీ ఇంట్లో. హలో 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 ఆత్రేయ, మీతో ఫోన్ హాస్పిటల్కి వెళ్ళాలి. కార్ తీయండి.
వాణినే సరస్సు అని వాగ్దేవికి తెలిస్తే చాలా ప్రమాదం మరిదిగారు. అదృష్టం కొద్దీ నిజం ఇంకా బయటపడలేదు. ఈ సమస్యకు పరిష్కారం చూడనంత వరకు సరస్సు జీవితం దినదిన గండమే. సరస్సు గురించి మీ చెల్లికి తెలియడం సమస్యని మీరనుకుంటున్నారు, కానీ చెప్పలేక ఆపుతున్న భయమే అసలు సమస్య అని నేనంటున్నాను. డాడ్, సరసు మీద మేడం ఎంత కోపంగా ఉన్నారో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నారు కదా. అయినా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే ఏం చేయమంటావు? మీలా భయపడుతూ బతకమంటావా? ఆవేశపడకండి మరిదిగారు. సరస్సు గురించి తెలుసుకోవాలని వాగ్దేవి ఎంత పట్టుదలగా ఉందో మనకు తెలుసు. దురదృష్టం కొద్దీ సరస్సు చేసిన మంచి పనులన్నీ చెడుగా ఆమె మనసులో చేరిపోయాయి.